హలో. అయ్యా నమస్కారం సార్, నా పేరు వీరరాఘవరెడ్డి. చెప్పండి. సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా? భీమవరం సిఏనండి. భీమవరం సిఐ గారా? అయ్యా తమ నెంబర్ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకున్నాం సార్. చెప్పండి. ఇది కొన్ని నేరాలకు పాల్పడినందుకు గాను సి నాగరాణి గారని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పార్ట్ సెక్షన్ 43 సిఆర్పిసి మెమరాండం ఇచ్చి అరెస్ట్ చేసామండి. ఎవరినండి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారినండి. ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు. ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలితే ఇస్తాం సార్. అర్థం కాలేదు మీరు చెప్పింది. సార్ 40 కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి, నోటీస్ ఇచ్చి. మీరెవరండి? నా పేరు వీరరాఘవరెడ్డి అండి, రామరాజ్యం ఫౌండర్ అండి నేను. ఏదండి? రామరాజ్యం ఫౌండర్ సార్ నేను. మీరు ఎలా తీసుకుంటారు? మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పేసి సెక్షన్ 40 చెప్తుంది కదండి బిఎన్ఎస్ఎస్. పాత సెక్షన్ 43 సిఆర్పిసి ఉంది కదండి. మీరెవరండి? మీరు తీసుకోవడానికి అదుపులో ఒకసారి మీరు ఆ సెక్షన్ చదవండి సార్, పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ చదవండి సార్ ఒకసారి. మా సెక్షన్ మాకు తెలుసు కానీ మీకు చెప్పవసరం లేదు. కానీ మీరు ఎవరంటే అసలు ఇబ్బంది ఏమీ లేదు సార్. మీరు కస్టడీలోకి మీరు తీసుకోకపోయినా మీ మీద కూడా మేము కేసు ఫైల్ చేసుకుంటాం సార్, ఇబ్బంది ఏమీ లేదు సార్. మీరు ఆవిడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి. మాకు 21 ఐపీసీ ప్రకారంగా కలెక్టర్ గారు కానీ మీరు కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ప్రధానమంత్రి కానీ మీరు అందరూ మాకు పబ్లిక్ సర్వెంట్స్ అండి. మీరు మాకు 154 సిఆర్పిసి కొత్త చట్టం మీకు వచ్చేటువంటి ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందో మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు కేసు కట్టడం మీ బాధ్యత అండి. లలిత్ కుమారి కైండ్లీ అండి. బాబు నీ సెక్షన్ లో అవన్నీ పక్కన పెట్టాయా? నువ్వు 154 ప్రకారం సిఆర్పిసి ఇప్పుడు నాకేమైనా రిపోర్ట్ ఇచ్చావా? మీకు ఇంటిమేట్ చేస్తున్నాను సార్, మీకు ఫోన్ చేసి చెప్తున్నాను సార్, మా దగ్గర రిపోర్ట్ రెడీగా ఉంది. ఇంటిమేషన్ కి 154 కి సంబంధం ఏంటి? మేము 100కి డయల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు. మీరు ఇస్తే మీరు ఎవరన్నా ఇక్కడ పంపిస్తే ఈ పిటిషన్ కూడా ఇస్తాం, కలెక్టర్ గారు కూడా అప్పచెప్తాం, ఇక్కడ అప్పచెప్పి వస్తామండి మేము. మేము ఎందుకు పంపిస్తాం అక్కడికి? అంటే మరి 154 సిఆర్పిసి ప్రకారం ఏదంటే పోలీస్ స్టేషన్ వచ్చి కాదు సార్ 43 సిఆర్పిసి ఏదైతే ఉందో చేయాలి. 43 వినండి సార్, 43 సిఆర్పిసి 41 చదువుకోయా బాబు ఫస్ట్. నేను చదివాను సార్, నేను సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చాను సార్. నేను చదువుకో. నేను సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చినాను సార్. ప్రైవేట్ అరెస్ట్ అండి. మా కళ్ళ ముందు నేరం జరిగినప్పుడు మేము సాక్షులుగా ఉన్నప్పుడు అది తీసుకుని పోలీసులకు అప్పచెప్పడం మా బాధ్యత. ఒకసారి ఏం నేరం జరిగింది నీ కళ్ళ ముందు? ఒబేడ్ ద డైరెక్షన్ ఆఫ్ లా అండి. ఆవిడ చేయాల్సిన పని చేయలేదండి కలెక్టర్ గారు. అదేం నేరం? అది 166 పాత ఐపీసీ వస్తుందండి. అవును, ఏం నేరం అది? ఏమండి?